అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న నాగులగడ్డం తాండాలో రామకృష్ణ అనే వ్యక్తి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. రామకృష్ణ సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కొట్టడం వల్లే రామకృష్ణ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణ మృతదేహంతో సింగనమల పిఎస్ ఎత్త ధర్నాకు దిగారు. మృతదేహాన్ని స్ట్రక్చర్ పై పెట్టుకుని పోలీస్ స్టేషన్ ఎత్త ధర్నా చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మృతుడి బంధువుల ఆరోపణ ఏంటి? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఎందుకంటే సింగనమల మండలం నాగులగుడ్డం తాండా వద్ద నిన్న పోలీసులు దాడి నిర్వహించారు. కొంతమంది పేకాట రాయల్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రి కొంతమందిని వదిలేసి ఉదయాన్నే రమ్మన్నారు. అయితే తీవ్రంగా భయపడ్డ రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందారు. అయితే ఇది పోలీసులు దాడి చేయడం వల్ల, పోలీసులు వేధింపులకు గురి చేయడం వల్లే మరణించారని మృతదేహంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సింగనమల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి పోలీసు అధికారులు నైతిక బాధ్యత వహించాలని పూర్తి స్థాయిలో డిమాండ్ చేశారు. చాలాసేపు ధర్నా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు, అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యుల మధ్య ఒక రకంగా పంచాయతీ కూడా చేసిన సమాచారం అందుతోంది. ప్రధానంగా పేకాట ఆడితే ఒకవేళ శిక్షించాలి, లేకపోతే కేసు నమోదు చేసి జైలుకి పంపాలి, కానీ వేధించడం ఏంటి, కొట్టడం ఏంటి, అదేవిధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటి అనే దానిపైన స్థాయిలో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ సింగనమల పోలీస్ స్టేషన్ వద్ద ఒకవైపున పోలీసు అధికారులకు, అదేవిధంగా మృతుడి కుటుంబ సభ్యుల మధ్య కొంత చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అది కొనుక్కొచ్చిన తర్వాతే ధర్నా విరమిస్తామని చెప్పి బాధితుడి రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.